హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జై వ్లాగ్స్. ఈరోజు మనం ఏఎంబి మాల్ చూడడానికి వెళ్తున్నాం. సో దాంతోపాటు పుష్ప 2 మూవీ నడుస్తుంది కదా, మూవీ కూడా చూద్దాం. సో ఇది మన హీరో మహేష్ బాబు ఉన్నాడు కదా, మహేష్ బాబు మాల్ అన్నమాట, ఏఎంబి మాల్. ఇది దగ్గర నుంచి చూడండి, ఇలా కనిపిస్తుంది. సో మీకు పూర్తిగా దీని గురించి స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఇది పార్కింగ్ గైస్, మీరు కంపల్సరీ పార్కింగ్ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కావద్దు. B1 B2 ఉంటాయి అన్నమాట. ఇగో ఇది పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ నెంబర్ నోట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు బైక్ ఎక్కడ పెట్టిలో, కార్ ఎక్కడ పెట్టిలో మీకు మళ్ళీ దొరకదు ఇంకా. సో దానికి పార్కింగ్ టీం కూడా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది అనుకోండి. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తా. సో పక్కన లిఫ్ట్ ఉంది, కానీ మనం ఎస్కలేటర్ పైన వెళ్తున్నాం. సో ఎస్కలేటర్ పైన వెళ్ళొచ్చు, దాంతోపాటు లిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటా, అంటే ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటా పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను చూపిస్తుంటా మీకు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్. మనం కొన్ని షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఇది సెకండ్ ఫ్లోర్. నాకు తెలిసి ఏదైతే మూవీ థియేటర్ ఉందో అది 5th ఫ్లోర్లో ఉందంట. 5th ఫ్లోర్ దాకా మనం ఇట్లా ఎస్కలేటర్ పైన వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా. అదే లిఫ్ట్లో అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళం. సో బై స్టెప్ చూసుకుంటూ వెళ్తున్నాం కదా. ఏదైతే ఇది చాలా పెద్ద అదనమాట, చాలా పెద్ద మాల్. సో మీకు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా, నేను అన్నీ చూపిస్తా. ఇప్పుడు మనం టికెట్ తీసుకుందాం. చలో, ఇది టికెట్ పుష్ప 2 మూవీ. సో మనకు ఇదిగో బాక్స్ ఆఫీస్ ఉంది కదా, ఈ బాక్స్ ఆఫీస్ అనమాట. ఇక్కడ మనం మూవీ టికెట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళగానే మనకు లెఫ్ట్లో స్క్రీన్ ఉంటుంది. సో ఎన్ని స్క్రీన్స్ అంటే టోటల్గా దీంట్లో వచ్చేసి మనకు 7 స్క్రీన్స్ ఉన్నాయి. ఇక చూడండి ఏమేమి మూవీస్ నడుస్తున్నాయి ఏంటో చూపిస్తుంది అనమాట. సో దాంతోపాటు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి టోటల్గా ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇది చూడండి, ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్ళగానే ఇది ఇలా ఉంది చూడండి. ఇది లోపలికి వెళ్ళగానే ఎంటర్ కాగానే ఇదనమాట. చూడండి ఎంత బాగుందో. మనం ఒకవేళ మూవీకి ఇంకా టైం ఉంటే వెయిట్ చేయడానికి, కూర్చోడానికి ఒక ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ కూడా ఇలా ఉంది. మీకు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ 1, స్క్రీన్ 2. ఇక్కడ స్క్రీన్ 1, 2, 3 ఉంది కదా. లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ 1, 2, 3 ఉంది. దాంతోపాటు రైట్ సైడ్లో వచ్చేసి 5, 6, 7 ఇలా ఉన్నాయి అనమాట. అంటే టోటల్గా 7 స్క్రీన్స్ ఉన్నాయి. సో మన స్క్రీన్ వచ్చేసి 6 నెంబర్. క్రిస్మస్ కదా, ఆ క్రిస్మస్ గురించి ఇది ముఫాసా మూవీ అనమాట. నెక్స్ట్ టైం ఈ మూవీ చూద్దాం మనం తప్పకుండా. ముఫాసా మూవీ చాలా బాగుంటుంది, నాని యాక్టింగ్ అనమాట. అదే అన్నీ ఉంటాయి కదా, యానిమల్స్, సింహాలు అవి. సో మన స్క్రీన్ నెంబర్ 6లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మనం చూద్దాం లోపల థియేటర్ ఎలా ఉంది ఏంటో మీకు టోటల్గా ఒకసారి చూడండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా రావచ్చు, పెద్ద అదేం లేదు. మీరు డైరెక్ట్ లిఫ్ట్లో వస్తే ఇంకా బెటర్ దీనికన్నా. ఇదిగో చూడండి, సినిమా థియేటర్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మన నెంబర్ B16. సో అది వెతుకొని మనం వెళ్ళి హ్యాపీగా కూర్చొని మూవీ ఎంజాయ్ చేద్దాం. మూవీ థియేటర్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. అమ్మాయి మన సీట్ అయితే మనకు దొరికిందనమాట. ఫైనల్గా సీట్లో కూర్చున్నాం. ఓకే, తర్వాత మన 3 అవర్స్ మళ్ళీ వెళ్తాం. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 అవర్స్ అసలు 3 మినిట్స్ లాగా అనిపించింది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో కాకపోతే ఏంటంటే తను మంచి సాంగ్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఫైట్స్ వచ్చినప్పుడు కావచ్చు, అట్లీస్ట్ ఒక విజిల్ ఇద్దామంటే కూడా వేయలేము. ఎందుకోసం అంటే పక్కన అంత క్లాస్ పీపుల్స్ కాబట్టి చాలా సైలెంట్గా ఉంటుంది అన్నమాట. అట్లీస్ట్ నవ్వడం కూడా గట్టిగా నవ్వడానికి కూడా ప్రాబ్లమే. సో ఇది మన మాల్. ఇంకా మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటా. మొత్తం 6 ఫ్లోర్స్ ఉంది గాయస్, టోటల్గా 6 ఫ్లోర్స్ ఉంది. ఈ పక్కనే ఇదిగో ఇలా కొన్ని బొమ్మలు అవి ఉన్నాయి. మీకు అన్ని షాపింగ్ మాల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను చూపిస్తుంటాను అనమాట. ఇదేమో ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక ఫుడ్ కోర్ట్ అంటే ఇక్కడ రచ్చనే, ఇంకా బీవచ్చమైన ఫుడ్. ఇక దొరకని బ్రాండ్ అంటూ ఉండదు అనమాట. మీకు పిజ్జా కావచ్చు, KFC, బర్గర్, దొరకని బ్రాండ్ అంటూ ఉండదు. చూడండి వీళ్ళంతా ఎట్లా తింటాలో. ఇక్కడ ఈ హౌస్ కనిపిస్తుంది కదా, ఒకసారి లోపలికి వెళ్ళండి, మీకు తెలుస్తుంది లోపల ఏముంటే. మొత్తం టోటల్గా దయ్యాలు ఉంటాయి అన్నమాట దాని లోపల. ఒకసారి విజయవాడలో PVR మాల్లో వెళ్ళినా నేను.
సో ఇది పిల్లలు ఆడుకోవడానికి ఇంకా మొత్తం గేమ్స్ చూడైతే చాలా బాగుంది. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. మీరు మార్నింగ్ వెళ్ళాలనుకోండి, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా గేమ్స్ ఆడినా కూడా అయిపోవు అనమాట. అన్ని గేమ్స్ ఉన్నాయి. సో దానికన్నా బిఫోర్ ఏంటంటే ఒక కార్డ్ ఇస్తారు వీళ్ళు. ఆ కార్డ్కి సమ్ ప్రైస్ 2700కి ఒక 20 గేమ్స్ డిపెండ్స్. అట్లా 5000కి ఒక 50 గేమ్స్ ఇలా ముందే మనం కార్డ్ తీసుకొని కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలి. సో ఆ కార్డ్ ఇంకా అయిపోయేదాకా ఆ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి స్నో కింగ్డమ్. సో మీకు టోటల్గా ఏంటంటే ఈ కింగ్డమ్లో మొత్తం స్నోలో ఆడుకోవడం ఉంటుంది అనమాట. మనం ఐ థింక్ 700 సంథింగ్ ఉంది. ఆ 700 పేస్ లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోతే టోటల్గా ఇంకా మనుషులు ఆడుకునే గేమ్స్ ఉంటాయి. మనం మామూలుగా వేరే ప్లేసెస్కి వెళ్తుంటాం కదా, ఇట్లా జమ్మూ కాశ్మీర్ వెళ్తుంటే ఎట్లా మనుషులు ఉంటుందో అది వీళ్ళు ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు దాన్ని. ఇదిగో ఇలా అనమాట. ఆ గేమ్స్ అన్నీ లోపల ఎలా ఉంటుంది ఏంటని ఇక్కడ వీళ్ళు ఒక స్క్రీన్లో చూపిస్తున్నారు. ఇంతకుముందు దాకా మనం చూసింది మొత్తం 5th ఫ్లోర్. సో ఇప్పుడు ఇంకా 4th ఫ్లోర్కి వచ్చేస్తాం. ఈ బెలవిటో పర్ఫ్యూమ్ ఉంది కదా, నా పర్సనల్ సజెస్టెడ్, చాలా బాగుంటుంది. నేను అదే యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు, కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మనం స్టెప్ బై స్టెప్, ఐ మీన్ ఫ్లోర్ బై ఫ్లోర్ చూసుకుంటే కిందకి వెళ్ళిపోదాం.